ఏపీలో ఈ నెల 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత 3 కీలక అంశాలపైన తన తొలి సంతకాలు చేయబోతున్నారు. వీటిపై గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే 3 సంతకాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో 3 కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీలు ఇచ్చారు. వీటిలో మొదటిది మెగా డిఎస్సి నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు, హడావిడిగా టెట్, డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించేయాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు పెట్టబోయే రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరిగినంత రచ్చ మరో అంశంపై జరగలేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుంది అని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తన రెండో సంతకం దీనిపైన ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు అన్నట్లుగానే భూ హక్కు చట్టం రద్దు చేయనున్నారు. ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతోంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లను 5 ఏళ్లలో 2000 నుంచి 3000కు పెంచారు. అప్పట్లో చంద్రబాబు అధికారం ఇస్తే వెంటనే 3000 పెన్షన్లు ఇస్తానన్నా జనం నమ్మలేదు. కానీ జగన్ అదే 3000 ఇస్తారని భావిస్తే దానికి 5 ఏళ్లు తీసుకున్నారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు, పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3000, జూలైలో 4000తో కలిపి మొత్తం 7000 ఇచ్చే విధంగా మూడో సంతకం పెట్టబోతున్నారు.